15వ వాక్యంలో ఇక్కడ 3 విషయాలు అందరూ తీయండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీయండి. బైబుల్ తెచ్చిన వాళ్ళందరూ కూడా తీసి చక్కగా చూడండి, చదవండి. ఇప్పుడు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు మరి యోహాను చేత బాప్తిసం పొంది 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రకటిస్తున్నటువంటి మాట, ఈ మాట మరి మార్కు గారు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ యొక్క మాటలు రాస్తూ ఉన్నారు. ఏంటంటే కాలము సంపూర్ణమైపోయినది. ఒకటి, కాలము సంపూర్ణమైపోయింది అంటే దీని టైం అయిపోతుంది అనేది మొదటి విషయాన్ని గమనించాలి. రెండోది, ఈ కాలం అయిపోయిన తర్వాత ఏంటి, తర్వాత సంగతి ఏంటంటే దేవుని రాజ్యం ఒకటి ఉంది, అది తెలుసుకోవాలి మొదట ప్రతి మనిషి కూడా. ఇది కాదు శాశ్వతం, మరొకటి ఉంది. అదేంటంటే దేవుని చేత నిర్మించబడుతున్నటువంటి రాజ్యం ఒకటి ఉంది, అది రెండో విషయం తెలుసుకోవాలి. అయితే ఈ కాలం ముగించబడుతుంది. రెండోది, దేవుని రాజ్యం ఒకటి వస్తుంది, దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఆ దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే మూడోది ఏం కావాలంటే మారు మనసు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఈ 3 విషయాలు మరి చెప్పాలని ఆలోచన నాకు ఉంది. దేవుడు ప్రేరేపించి చక్కగా దాదాపుగా మరి 3-4 రాత్రులు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసి దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడల్లా లేచి రాసుకుంటా ఉన్న చాలా విషయాలు రాశాను. అవన్నీ చెప్పాలంటే ఈ 3 రాత్రులు కూడా నాకే సరిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే షార్ట్గా మరి దైవజనులు 50 సంవత్సరాలు సేవలు ఉన్నాయని 10 నిమిషాలు చెప్పండి చెప్పి మెదలకుండా కూర్చున్నాను. మరి నేనెంత ఎన్ని ఆలోచనలు ఉన్నా షార్ట్గా చెప్పటం అనేది మంచిది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదట కాలం అనేది ఏమైపోతుంది, సంపూర్ణమైపోయింది అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఒక రోజు, ఒక గంట, లేకపోతే ఒక నెల, ఒక సంవత్సరం జరుగుతుందంటే కొత్త సంవత్సరం వస్తుందని సంతోషించేదానికన్నా ఆయుష్ కుంగిపోయింది అని బాధపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవునే కదా? ఒక సంవత్సరం వస్తుంది, నాకు ఇంకో సంవత్సరం వచ్చింది, నా పుట్టినరోజు వచ్చింది అని సంతోషపడేవారే ఉంటారు. కానీ అయ్యో, దేవుడిచ్చిన ఆయుష్లో, దేవుడిచ్చినటువంటి కాలంలో ఒక సంవత్సరమే గడిచిపోయింది, ఈ సంవత్సరంలో నేనేం చేయలేకపోయానే, ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఏం చేయలేకపోయానని, ఒక సంవత్సరం గడిచిపోయింది నా జీవితంలో, ఒక సంవత్సరం అనవసరంగా గడిచిపోయిందని బాధపడేవాళ్ళు కానీ లేకపోతే ఆలోచించేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే కాలము సంపూర్ణమైపోయింది, అయిపోయిందండి ఈ కాలం. అవునా కదా? మనం తెలుసుకోవాలి ఏంటంటే ప్రతిదానికి ఏముంటుందంటే ఎక్స్పైర్ డేట్ ఉంది. ఒక మెడిసిన్ కనిపెట్టిన ఆయన ఏం చేస్తాడు, దానికి ఫలానా రోజు నుండి ఫలానా రోజు వరకు దీన్ని వాడాలి. ఆ తర్వాత ఏమైందంటే అది ఎంత మెడిసిన్ అయినా కూడా విషమైపోయింది. అది ఎంత వెలబెట్టి కొన్నా కూడా అది పనికిరాదు. అయ్యో, నేను ఇన్ని వేల రూపాయలు పెట్టి కొన్నాను కదా, నేను వాడుకోవాలని అనుకుంటే అది నీకు మేలు కన్నా కూడా కీడే చేసింది, దానివల్ల నీకు నష్టమే జరిగింది. ఈ కాలము కూడా దేవుడు నిర్మించాడు. దేవుడు ఒకప్పుడు ఆయన మాట చేత ప్రకృతిని, ప్రకృతిలో ఉన్న సమస్త సృష్టిని ఆయనే కలగమనగానే కలిగింది. ఆయన స్వయంభవుడు, ఆయన ఉన్నవాడు, మనుషుల చేత ఆయన నిర్మించబడిన దేవుడు కాదు. హల్లెలూయా చెప్పండి, 2 చేతులు అది. హల్లెలూయా. ఆయన స్వయంభవుడు, ఆయన స్వయంగా ఉన్నవాడు, ఆయన మనుషుల చేత నిర్మించబడిన వాడు కాదు. ఆయన కలుగునుగా కంటే కలిగింది సమస్తం. ఆయన చెప్తున్న మాట ఏంటంటే దీని పని అయిపోయింది, చేసిన ఆయనే చెప్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. గలిలయ సమరయ ప్రాంత ప్రజలకు ఆనాడు శరీరధారిగా ఉండి ప్రకటించాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి శిష్యులకు మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి కూడా తెలియజేయండి సంగతులు. ఏంటి సంగతులు అంటే ఈ కాలం శాశ్వతం కాదు, దేవుని చేత నిర్మించబడుతున్న రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యంలో మీరు ఉండాలి, అది శాశ్వతం.
దాని కొరకు మీరు ప్రయాసపడాలి, దాని కొరకు మీరు పరుగులు తీయాలి, దాని కొరకు మీరు సిద్ధపడాలి అని తెలియజేయండి. ప్రజలకు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగేటట్లుగా సత్యాన్ని తెలియజేయండి అని ఆ రోజు ప్రభువారు మరి శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ క్రమంలో ప్రపంచమంతా కూడా దేవుని సువార్త వ్యాపిస్తూ సంఘాలు మరి కట్టబడుతూ ఈ విధంగా మన దాకా వచ్చింది సువార్త. హల్లెలూయా. అల్పులమైనటువంటి మా దాకా చీకటిలో, గాఢాంధకారమైన చీకటిలో, గాఢాంధకారమైన పరిస్థితులలో, అర్హత, ఎన్నిక, యోగ్యత లేనటువంటి జీవితాలలో ఉన్నటువంటి నా దాకా కూడా దేవుని సువార్త వచ్చింది. దేవుని మాటలు ప్రకటించడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలం ఏమైపోయిందంటే దీని పని అయిపోతుందంట, సమయం అయిపోయింది, దీని పని అయిపోయిందని అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇక దీని పని అయిపోయింది. ఎందుకంటే దీనికి పునాది లేదు. దీని కింద నీళ్ళలోనే, పైన నీళ్ళలోనే. ఏంటంటే నీళ్లలో, శూన్యములో భూమిని వేలాడదీశాడని దేవుని వాక్యం చెప్తుందండి. చాలా మంది ఎన్నో మేడలు కట్టుకుంటున్నారు, పేక మేడల్లాగా ఒకసారి షేక్ అవ్వగానే మొత్తం పడిపోతుంది. కారణం ఏంటంటే దీని కింద పునాది లేదు కాబట్టి. దేవుడు దీనికి పునాది వేయలా. ఇది శాశ్వతం కాదు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వీటిని చూసే మురిసిపోతామన్నారు. అయితే ఇది చెడు కాలం. ఎలా చెప్పగలవయ్యా చెడు కాలం? ఇది అంత్యకాలం. ఎలా చెప్పగలవు అంత్యకాలం అని? ఇంకా చాలా సమయం ఉందిలే అని అంటే దేవుని వాక్యం దైవజనుడైన పౌలు అంటున్నాడు, అంత్యకాలంలో లేదా చెడు కాలంలో అపాయకరమైన కాలం, అపాయకరమైన పరిస్థితులు వస్తాయి అని 2వ తిమోతేయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం మనం చూస్తే 1 నుండి 7 వాక్యాలు ఆ యొక్క ప్రారంభం నుండి కూడా దైవజనుడైన పౌలు ఆనాటి సంఘంతో లేదా ఆనాటి దైవజనుడైన తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఆ మాట. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు, పరిస్థితులు వస్తాయి. ఈ కాలం ముగించే నాడు జరగబోయే సంగతులు ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకు ఏమైపోతున్నారమ్మా? తల్లిదండ్రులు పిల్లలని పట్టించుకోవట్లా. ఇవన్నీ జరుగుతున్నాయా లేదా మరి నేటి సమాజంలో? ఇప్పుడు కాలం పని అయిపోయిందని మనం తెలుసుకోవాలి. సూచనలు ఇవన్నీ. ఈ కాలం అయిపోతుంది, ఇది చెడు కాలం, అపాయకరమైన కాలం. అంత్య దినాలలో జరగబోయే సంగతులు ఏంటంటే స్వార్థ ప్రియులు. ఎవరు స్వార్థం వారిదే. అంటే గజం స్థలం కోసం తోటి సహోదరుని, అన్నయ్యనే ఏంటి ఏమాత్రము కూడా ఆలోచన లేకోకుండా నరహంతకులుగా అయిపోయి ఏమంటే దేనికైనా సిద్ధమైపోతున్నారు. ఒక గజం స్థలం కోసమే, అంటే చిన్న వాటి కొరకే అపాయకరమైన స్వార్థ ప్రియులు. ఈ కాలం అయిపోతుంది అనటానికి సూచన ఏంటంటే దేవుని వాక్యం ఏమని తెలియజేస్తా ఉందంటే స్వార్థ పరులు ఎక్కువైపోతారు. ఎవరు స్వార్థం వాళ్ళది, అంతేనే. అవునా కదా? ఎన్ని కనపడుతున్నాయా లేదా మనుషుల్లో? చెప్పండి మీరు, మనుషుల్లో కనపడుతున్నాయా లేదా ఈ రోజున? మీరు తెలుసుకోవాలి ఏంటంటే కాలము అయిపోతుందని. మీరు అనుకుంటున్నారు ఇంకా నాకు సమయం ఉందని, అనవసరంగా లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు తెస్తున్నారు. ఈ మైక్ శబ్దం ద్వారా ఆలకిస్తున్నా ఈ పరిసర ప్రాంత ప్రజలతో కూడా నేను సూటిగా మాట్లాడుతున్న దేవుని వాక్యం ఈ రాత్రి. నువ్వు దేని కొరకు పరుగు తెస్తున్నావు? నువ్వేం సంపాదించుకుంటున్నావు? నువ్వు సంపాదించింది నీ దగ్గర ఉంటుందా? నువ్వు సంపాదించింది నీకు ఆపద దినమందు, ఈ కాలం ముగించబోయే సమయంలో నీకు అడ్డపడుతుందా? దేవుని ఉగ్రత, భయంకరమైన సమయం రాబోతుంది. ఆ రోజున నువ్వు సంపాదించిన బంగారం, నువ్వు సంపాదించిన వెండి, నీ భూములు, నీ ఆస్తులు, నీ అందసందాలు నిన్ను కాపాడగలుగుతాయా? ఈ అంత్య దినాలలో నీకు రక్షణ కలుగుతుందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి సేవకునిగా హెచ్చరిస్తా ఉన్నా ఈ రాత్రి. అపాయకరమైన కాలం అంటే ఇది. స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, డబ్బే ప్రాధాన్యత. డబ్బులు ఇస్తే ఏదేం చేస్తారు? అవునా కాదు? డబ్బులుంటే చాలండి. పండ మీద కోతులైన దేవచ్చు అంటారుగా. డబ్బులుంటే చాలు. అందుకని డబ్బుల కోసం, దేవుని కన్నా, దేవుని సన్నిధి కన్నా డబ్బు 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 అని డబ్బు కోసం పరుగులు తెచ్చి ఆఖరికి ఏమవుతుందంటే ఆరోగ్యం. నాకు తెలిసి ఈ మధ్యలో విన్నాను ఫోన్లో, మైకిల్ జాక్సన్ అని, ఆయన మంచి డాన్సర్, మంచి పాటగాడని. ఆయన బాగా డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలని, డబ్బు సంపాదించాలని మంచి ప్రోగ్రాలు ఖాళీ లేకుండా చేస్తా ఉండేవాడు.
ఆయన యాక్టివ్నెస్గా మంచి హుషారుగా ఉండాలంటే శరీరం సహకరించట్లేదని మెడిసిన్కి అలవాటు పడ్డాడు. ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు తీసుకోవటం అలవాటు పడ్డాడు. ఆ తర్వాత అనారోగ్య పరిస్థితి వచ్చింది. అనారోగ్య పరిస్థితి వస్తే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్లు స్కానింగ్ తీస్తే లోపల మెడిసిన్ అంతా గూడు కట్టిపోయి ఎంత ఉందంట. ఏంటయ్యా పరిస్థితి అంటే ఆయన చెప్పి ఆఖరి స్టేజ్లో ఆయన చెప్పిందంటే డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, జనంలో అందరికన్నా పైగా ఉండాలి. నేను ఎంతో పరుగులు తీశాను, కానీ ఈ రోజు నాకు ఎంతో డబ్బు ఉంది, ఎంతో పేరు ఉంది, ఎన్నో మంది ప్రపంచంలో రాష్ట్ర దేశాల్లో అభిమానులు ఉన్నారు, కానీ నాకు ఈ రోజున ఆరోగ్యం లేదు, సమాధానం లేదు అని చెప్పాడు. డబ్బుల వల్ల ఆరోగ్యం రాదు, డబ్బుల వల్ల సమాధానం రాదు. ఈ కాలము ఈ లోకంలో ఉన్నది ఏదైనా కూడా అవసరాలకు వాడుకోవడానికి ప్రభు చేశాడు అంతే. నీ అవసరాలు తీర్చబడటానికి కోసమే దాన్ని వాడుకోవాలి, కానీ డబ్బే శాశ్వతం అన్నట్లుగా కొంతమంది స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, కలహాలు పెట్టేవాళ్ళు, లేనిపోయిన మాటలు పుట్టించడం, ఖాళీ ఏళ్ళకే ఒక ఇంటికి పెడితే 6 ఏళ్ళకి వెళ్ళిపోతుంది. అది అంతే. ఇదే పని ఖాళీ ఏముంది, ఇంటికాడ కూర్చోవడం, టీవీలు చూస్తాం. దేవుని సన్నిధి వచ్చి చక్కగా సువార్త సభలు పెడుతున్నావు నాయన రెండయ్యా అని అంటే రోడ్డు మీద పెడతావా, రోడ్డు ఆపేస్తావా నువ్వు? పాస్టర్ గారు ఏంటి అసలు నువ్వు ఎంతమందికి చెప్పింది రోడ్డు మీద పెడితే? ఎవడన్నా వచ్చి 4 బాక్సులు పెట్టి పాటలు పెట్టంగానే రోడ్డు మీద పెట్టేవేంటయ్యా అని అంటారా? అక్కడ 100 మంది వెళ్ళిపోతారు. మంచి పాట వేస్తున్నారు, ఆట వేస్తున్నారు, రెండు అని పిల్లల్ని కూడా లాక్కుని వెళ్ళిపోతారు. అక్కడ పాస్టర్ గారు ప్రయాసపడుతున్నారు, దేవుని మాటలు చెప్తారంట, దైవజనులు వస్తున్నారు, అభిషేక్తులు, మరి వెళ్ళి విందామని ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగినటువంటి వారు, తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోవట్లే, పిల్లలు తల్లిదండ్రులను కూడా లోబడలేనటువంటి కాలంగా ఉంది. ఏం చేస్తామండి? ఏమన్నా అన్నామంటే ఏమైపోతాడు, ఏమన్నా అన్నామంటే ఏమైపోతుందని తల్లిదండ్రులకు భయం, పిల్లలకు భయము చెప్పలేనటువంటి పరిస్థితులు కాలంలో ఉన్నాం ఈ రోజున. వాళ్ళు సరి చేయలేనటువంటి పరిస్థితులు కాలంలో ఈరోజు కాలం నడుస్తూ ఉందండి. ఎందుకంటే ఈ కాలము సంపూర్ణమైపోతుంది, దీని పని అయిపోయింది. దానికి సూచనలు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనుషులు అనేక మంది స్వార్థ ప్రియులుగా, అనేక మంది బింకములాడేవారిగా, ధనాపేక్ష కలిగిన వారిగా ఇలాగా ఎంతో మంది ఉంటా ఉన్నారని దేవుని వాక్యము హెచ్చరిస్తా ఉంది. అందుకని ఈ కాలము సంపూర్ణమైపోయిందంటే ఆ తర్వాత మరి ఏంటయ్యా పరిస్థితి అని అంటే దేవుని రాజ్యం ఒకటి ఉంది, దేవుని యొక్క రాజ్యం ఒకటి ఉంది. హల్లెలూయా! అందరూ చెప్పండి, 2 చేతులు ఎత్తి హల్లెలూయా! ఈ కాలం అయిపోయిందా? దీని పని అయిపోగానే ఇది శూన్యం అయిపోద్ది. దేవుని రాజ్యం ఒకటి వస్తుంది, దేవుని యొక్క చేత కట్టబడుతున్నది, దేవుని చేత నిర్మించబడుతున్నటువంటి దేవుని రాజ్యం ఒకటి ఉంది. దానిలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా! దానిలో యుగయుగాలు మనం జీవించాలండి. దాని కొరకు ప్రయాసపడాలి. లోకంలో ఉన్న వాటి కొరకు కాదు ప్రయాస. అందుకనే అదే ప్రయాస. మరి చాలామంది యేసయ్యను ఎందుకు నమ్ముకుంటారంటే దేవుని రాజ్యంలో ఉండటానికి కాదండి. నేను యేసయ్యని నమ్ముకున్నానండి, నాకు బాగా సమస్యలు ఉన్నాయని, సమస్యలు పోతాయని నేను యేసయ్య దగ్గరికి వచ్చానని చెప్తారు కొంతమంది ఏం చెప్తారంటే నాకు కుదరని రోగం వచ్చిందండి, రోగం బాగు చేస్తాడని యేసయ్య దగ్గరికి వచ్చానండి, నేను బాగుపడ్డానండి అంటే ఏదో ఒక విధంగా దేవుని దగ్గరకు వస్తాను. మరి నేను ఎందుకు వచ్చానయ్యా దేవుని దగ్గరికి అంటే దేవుని రాజ్యం కొరకే వచ్చాను. హల్లెలూయా! చెప్పండి హల్లెలూయా! దేవుని రాజ్యం కొరకు. ఎందుకంటే దేవుని రాజ్యం ఒకటి ఉంది. చచ్చిపోయామనుకో ఆ దేవుని రాజ్యంలో మనం ఉండాలి, నిశ్చయముగా దేవునితో మనం ఉండాలి అనేటటువంటి మరణ భయముతో, ప్రాణ భయముతో మరి చచ్చిపోయామనుకో ఏడుంటాం? నరకంలో ఉంటాం. నరకంలో ఉండకూడదు, దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యంలో ఉండాలంటే మనం ఎలా జీవించాలి, ఏం చేయాలి అని దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వైపుకి తిరగటానికి, దేవుని వెంబడించటానికి, దేవుని యొక్క విశ్వాస జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఏం చెప్తానంటే మీరు బాగుపడతారు, దేవుడు చేస్తాడు, అది తర్వాత. మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఇది ముఖ్యం. దేవుని నీతి కలిగి జీవించటం, దేవుని రాజ్యంలో. ఇక్కడ చనిపోయినా లేకపోతే మనం ఉండగానే ప్రభు రాకడ వచ్చినా మనం ఎత్తబడేవారిగా, పరిశుద్ధులుగా, ఆయనతో కూడా కలిసి యుగయుగాలు శాశ్వతమైన రాజ్యములో ఉండేటట్లుగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి.
పరలోకానికి మాదిరికరమే భూమి మీద దేవుని యొక్క సంఘం. పరలోకం ఎలా ఉంటుందయ్యా అంటే, ఇదిగో మా సంఘం, ఇదిగో దేవుని వెంబడిస్తున్న సంఘం, దేవుని సేవకులు, వీళ్ళే మాదిరికరం కనబడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు అలాంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది, చెప్పలేకపోతున్నాం. పరలోకంలో అందరూ సమాధానం కలిగి ఎక్కువ తక్కువగా అక్కడ అందరూ తెల్లని వస్త్రాలు ధరించి దేవుని స్తుతిస్తా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు భూమి మీద ఎట్లా ఉంటారు? పరలోకానికి మాదిరికరము చూపించాల్సింది ఎవరంటే దేవుని సంఘం, దేవుని ప్రజలైన వారు చూపించాలి. దేవుని రాజ్యం ఒకటి ఉంది. ప్రభువు చెప్పారు యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసములు ఉన్నవి. హల్లెలూయా. అనేకమైన నివాసాలు ఉన్నాయి. మరి నీకు కావాలా నివాసం? నీకు మంచి బిల్డింగ్ కావాలంటే ఏమంటారు? ఎవరన్నా నాకు వద్దులయ్యా అంటారా? ఎవరు అనరు. ఎన్ని బిల్డింగులు ఉన్నా దాని మీద మూడోదైనా వేసుకుంటాను, డబ్బులు ఇస్తే అంటారు. కానీ నాకు ఒకటి ఉందలే బాబు ఎందుకని ఎవరు అనుకో. నివాసాలు ఉన్నాయి. ఎక్కడ? భూమి మీద నివాసాలు కాదు. భూమికి పునాది లేదు, అది శాశ్వతమైనది కాదు, అది పాడైపోతుంది, దీనికి కాలం అయిపోతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దేవుని రాజ్యం ఒకటి ఉంది, అది శాశ్వతమైనది. హల్లెలూయా. అది స్థిరమైనది, నిలవరమైన పట్టణం మన కొరకు ప్రభు సిద్ధపరుస్తున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ నిలవరమైన పట్టణంలో మనం ఉండాలి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. దేవుని రాజ్యం ఉంది. అయ్యా నువ్వు చూసి వచ్చావా పాస్టర్ గారు, ఇంకో రాజ్యం ఉందని ఎట్ట చెప్పు, ఎట్ట తెలుసు అని అంటే నేనేమంటా అంటే, అసలు భూమి మీదకి రాకముందు భూమి ఒకటి ఉందని మనకు తెలుసా? తల్లి గర్భంలో మన జీవితం ప్రారంభమైంది. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నాం. తగిన సమయమందు ఆ దేవుడు నిర్ణయించిన కాలాన్ని బట్టి ఆ ప్రసవ వేదన ద్వారా భూలోకంలోకి వచ్చి పడిన తర్వాత ఆ యొక్క హాస్పిటల్లోనో లేదా ఇంటికాడ ఏడో చోట తల్లి మనకి జన్మనిచ్చిన తర్వాత ఇది ఏడవపోయిన ఏడిపించి ఏంటి ఏడతలేదు, అసలు ఏమైందిరా బాబు అని ఇదొక కంగారు. మళ్ళీ మా అమ్మాయి పుట్టినప్పుడు, మనవరాలు పుట్టినప్పుడు కూడా హాస్పిటల్లో అట్లాగే మా పాస్టర్ గారు నమ్మకం పడిపోయింది. ఏంటంటే పిల్ల ఏడతలేదు అన్నారంట డాక్టర్ గారు. పిల్ల ఏడతలేదు, మెదలతలేదమ్మా అని అన్నారంట. అమ్మ ఇంకేముంది, అది అయిపోయిందని బీబీ డౌన్ అయిపోయింది. ఎందుకంటే పుట్టంగానే ఆడు ఏడవాలి. ఏడవతం అంటే ఎందుకంటే ఇది ఏడ్చే లోకం అని గుర్తు చేస్తారనమాట అప్పుడే. ఇక హల్లెలూయా. ఇది ఏడవలసిన లోకం, సంతోషించే లోకం కాదు. ఇది ఏడవకుండా ఉండకపోయినా గిల్లైనా ఏడిపిస్తారనమాట. ఏడవకుండా ఉంటే కుదరదు, ఏడవలసిందే ఇంకా. అందుకని మరి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు తెలిసింది, కాలం గడుస్తున్నప్పుడు, నెలలు జరుగుతున్నప్పుడు, మనకు జ్ఞానం కలిగినప్పుడు ఇది ఒక లోకం, ఇక్కడ తల్లి ఉంది, ఒక తండ్రి ఉన్నాడు, మనకి ఏముంది, ఇక్కడ మన బంధువులు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, లేకపోతే బాబాయిలు ఉన్నారు, అన్నీ ఇక వయసు వచ్చే కొద్ది తెలుస్తూ ఉండేది ఇది ఒక లోకం అని. అంతకుముందు ఎక్కడ మన లోకం? మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం? తల్లి గర్భంలో స్టార్ట్ అయింది మన యొక్క ప్రయాణం, లేకపోతే మన యొక్క ప్రాణం పోసుకుని తల్లి గర్భంలోనే మనం ఉన్నాం. తల్లి గర్భంలో నుండి ఎక్కడికి వచ్చాం? భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద కొంత డేట్ ఇచ్చాడు దేవుడు, కొంత సమయం ఇచ్చాడు. తల్లి గర్భంలో 9 నెలలు ఇచ్చాడు. భూమి మీద దేవుని వాక్యం ఏముంటుందంటే, యాకోబు పత్రికలో యాకోబు గారు అన్నాడు నీటి మీద బుడగ లాంటిది అన్నాడు. మోషే గారు అన్నాడు 70-80 అన్నాడు. 70-80 పోయింది, నీటి మీద బుడగలాగా అయిపోయింది. పుడతానే కొంతమందికి హార్ట్లో లేకపోతే గుండెలో రంధ్రం ఉందని చెప్తున్నారు. అంటే శాశ్వతమైనది పరిస్థితి కనబడతల. ఆయుష్ ఎంత అనేది దానికి చెప్పలేము. నేను ఇన్ని రోజులు బతుకుతా అని ఎవడు చెప్పలేడు. ధైర్యంగా చెప్తారా? చెప్పలేరు అనమాట పరిస్థితి. ఏదేమైనా మరి భూమి మీద ముగించిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భూమి మీద మన యాత్ర ముగించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలంటే, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే 2 మార్గాలు ఉన్నాయి. ఈ సువార్త ఉద్యమ సభల ద్వారా చెప్పవలసిన ఉద్దేశం ఏంటంటే, సువార్త, మారు మనసు పొందాలి. దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఇది సువార్త. ఏంటి? దేవుని రాజ్యంలో నీవు ఉండాలి. ఆ దేవుని రాజ్యంలో నీవు దేవునితో కూడా యుగయుగాలు ఆ రాజ్యంలో ఉండాలి. ప్రకటన గ్రంథం 21:18 నుండి 25, లేకపోతే మొదటి నుంచి కూడా ఆ అధ్యాయం అంతా దేవుని రాజ్యాన్ని గురించి రాయబడి ఉంది. హల్లెలూయా. చదవండి, 21వ వాక్యం చదవండి ఒకసారి. ఆ పట్టణపు ప్రాకారము
సూర్యకాంతములతో కట్టబడిందంట. ప్రాకారాలు ఆ పట్టణానికి ప్రారీ గోడలు లేకపోతే చుట్టూ కట్టుకునే అట్లా దేంతో సూర్యకాంతములతో కట్టబడింది. 23 చదువమ్మా. ఆ పట్టణము ప్రకాశించటానికి సూర్యుడైనను చంద్రుడైనను ఎవరు అవసరం లేక అక్కడ దేవుని మహిమ ఉంటుంది. అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. దాని గుమ్మములు 18వ వాక్యం చదువు. దాని గుమ్మములు ఎలా కట్టబడుతున్నాయి? ఆ పట్టణపు 18 చదవాలి. సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో ఆ పట్టణమును దాని గుమ్మములు అది ఆ పట్టణము దాని గుమ్మములు ప్రాకారములు నాతో మాటలాడు వాని యొద్ద బంగారు కొలకర్రయుండెను. ఆ పట్టణము దాని 12 గుమ్మములు దానికి 12 గుమ్మములు ఉన్నాయి. 12 ముత్యములతో అలంకరించబడుతుంది. ముత్యములు, బంగారము, సువర్ణము ఇట్లా మరి భూమి మీద ఎంతో విలువైన వాటిగా మనం వాటి కోసం ప్రయాసపడుతుంటే, వాటి కోసం పరుగులు తీస్తుంటే కొంచెం బంగారం సంపాదించడానికి ఎన్ని బాధలు. దేవుని వాక్యం అంటున్నా బంగారపు వీధిలో నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బంగారపు వీధిలో నేను నడిపిస్తాను రా బాబు, నా మాట ఏనండి, ఇది శాశ్వతం కాదంటే వీళ్ళు ఏమంటున్నారు మనుషులు? అమ్మాయి పుట్టింది లేకపోతే మనవాడు పుట్టాడు, పుట్టినరోజు వస్తుంది, చేయనన్నా కొనాలని ప్రార్థనలు కూడా మానేసి ఊరు ఇల్లు కూడా వదిలేసి మూటలు కట్టుకుని ఏడాడుకో పోయి ఏయో సంపాదించుకొద్దాం, ఏదో ఒకటి చేద్దాం. కోళ్ళ వస్తుంది కాబట్టి కోళ్ళకి 2 పేట తాడు పెడదాం, 4 షవర్ల బంగారం కోసం నానా బాధలు పెడుతున్నారు. యేసయ్య అన్నాడు నా మాట ఏనండి, మిమ్మల్ని బంగారం వీధుల్లో నడిపిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంచిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. బంగారం వీధుల్లో నడిపిస్తాడట. ముత్యాలతో కడుతున్నాడు ఆయన. అంటే సూర్యకాంతములతో మరి నిర్మిస్తున్నాడు. సుందరమైన పట్టణం ఆ పట్టణం. అంటే చక్కగా ఆయన దర్శనం ముందు చూసి వర్ణిస్తున్నాడు ఆ రాజ్యాన్ని గురించి, ఆ పట్టణాన్ని గురించి. మరి అది ఓరనే వచ్చిందే ఏంటి? మరి మీకు ఓరకనే పొందేద్దాం అనుకుంటున్నా. అబ్బా ఇంకేముంది వెళ్ళిపోతే బాగుండిద్దిరా అన్నట్టుగా ఈ వాక్యం చదువుతుంటే మీకు ఎట్లా ఉండదని, ఇంకేముంది వెళ్ళిపోతే బాగుండిద్దిరా అన్నట్టుగా. మరి దానిలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏమంటున్నాడు ఇక్కడ? మారు మనసు పొందాలి. చెప్పండి హల్లెలూయా. మారు మనసు పొందాలి అనగానే ఏమనుకుంటున్నారు? మతం మారేసేసారు రాయిళ్ళు. నువ్వు మతం మారేవంటే నీకు మాకు సంబంధం లేదు. అబ్బాయి మేము చచ్చిపోయినా నువ్వు రావద్దు, మీరు చచ్చిపోయినా మమ్మల్ని పిలవద్దు, నువ్వు ఆ మతంలోకి వెళ్ళావు. యేసయ్యని నమ్ముకోవడం అంటే మతం మారటం కాదు, మనసు మారాలి. నీ దినచర్య, నీ క్రియలు, నీ ఆలోచనలు మారాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ ప్రాచీన పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం చెప్తుందండి. ఎఫెసీయులకు పత్రికలో 4వ అధ్యాయము చూడండి. ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వాక్యాల్లో వరుసనే చక్కగా మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావమును వదిలిపెట్టేయాలి. మీ చిత్తావృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీనమైన స్వభావం అంటే క్రొత్త స్వభావము మీరు కలిగి జీవించాలి. హల్లెలూయా. పుటకతో వచ్చిన మీ ప్రాచీన స్వభావం, పాత స్వభావం. ఏంటి పాత స్వభావం? కలహాలు. అంటే ఏంటి పాత స్వభావం అంటే రకరకాలైన పరిస్థితులు. మీ పాత స్వభావమును, అంధకార సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైన ఆచారములు, ఈ లోక సంబంధమైన పరిస్థితులు అనుసరించాము. ఒకప్పుడు తెలియనటువంటి పరిస్థితులను బట్టి ఏదేదో నువ్వు అనుసరించావు, కనబడిందల్లా నమస్కరించావు, కనబడిందల్లా నువ్వు చేసావు. ఎవరేది చెబితే అది. బాధలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు అట్టాగా అనిపించింది. మరి ఎవరన్నా ఏదన్నా ఇచ్చి
ఇది కట్టుకోబో నీకు మేలు జరిగిద్దని ఒక దారం ఇచ్చి ₹1000 ఇవ్వమని చక్కగా సంతోషంగా ఇచ్చారు. ఈ దారం వల్ల నీకు విడుదల జరిగింది పో అంటే. దేవుని వాక్యం చెప్తుంది మారు మనసు అంటే దేవుని నమ్మబోవటం అంటే నీ పాత మనసు, నీ పితరుల నాట నుండి వస్తున్నటువంటి శాప దోషాలు వాటన్నిటినీ విడిచిపెట్టేటట్లుగా యోహాను గారు చెప్తున్నాడు. మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. 1వ అధ్యాయం 9వ వాక్యంలో నువ్వు మారు మనసు పొంది ఏం చేయాలని చెప్తున్నాడంటే ఇక్కడ మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపముల నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ పాత స్వభావం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి అలవాట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి ఆదివారం లేకపోతే సంఘ క్రమాలు నియమించబడినటువంటి కుడికల్లోనికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర మోకరించి అయ్యా నేను పాపిని, దైవజనుడు లేకపోతే నెహెమ్యా ప్రార్థన చేస్తారు, అయ్యా నా పాపములు, నా పితరుల పాపములు, మా ముత్తాతల పాపాలు ఇవన్నిటినీ క్షమించయ్యా. వాళ్ళందరూ నీకు అయిష్టంగా నడిచారయ్యా. వాళ్ళ పాప దోషాలను బట్టే ఈరోజు మా ప్రాంతం, మా ప్రాకారాలు పడగొట్టబడిని. మరలా ఈ కట్టబడాలంటే మా పాపాలన్నీ క్షమించాయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడని దేవుని వాక్యంలో రాయబడి. దేవుని పాద సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఒప్పుకోవాలి. అయ్యా నాకు తెలుసో తెలియకో ఈరోజు ఏంటంటే తల్లిదండ్రులు ఏది నేర్పుతారో అదే పిల్లలు చేస్తారు. చిన్నప్పటి నుంచి నువ్వేదైనా నేర్పి నమస్కరించాలంటే అదే నమస్కరించడం అలవాటు అయిపోయింది చిన్ననాటి నుండి. అది దేవుడా కాదా అనేది అనవసరం. మా పద్ధతి అది, మా అమ్మ నేర్పింది, అది మా తాత నేర్పాడు, మాకు అది నేర్పాడు కాబట్టి ఇక అది మేము చెయ్యాలి. అది ఎంతవరకు సత్యం అనేది ఈ కంప్యూటర్ కాలం గురించి చెప్పుకుంటున్నాం. కానీ మరి మనుషుల్లో చాలా జ్ఞానం తక్కువగా ఉందని చెప్పాలి. ఏంటంటే అసలు దేవుడు ఎవరు అని అవగాహన చేయట్లేదండి. ఎవరో వచ్చి తాత లేకపోతే అమ్మమ్మ వచ్చి ఒరే మన దేవుడు రా ఫలానా అనగానే దానికి ఎమ్మట పడుతున్నారు. కానీ సజీవుడైనటువంటి దేవుని విడిచిపెట్టేసేస్తున్నారు, సజీవుడైన దేవుని మర్చిపోతున్నారు ఇక్కడ. అందుకని దేవుని వాక్యం అంటుంది, యోహాను గారు అంటున్నాడు, నీవు ఏదేదో చేసావు కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి నీ పాపములు నీవు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుని ప్రార్థన చేయాలి. సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు వచ్చారండి సమూయేలు గారి దగ్గరికి. ఇశ్రాయేలీలు వచ్చి దేవుని సన్నిధిలో అడుగుతున్నారు. ఇశ్రాయేలీలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళకి అపజయం కలుగుతుంది, ఫిలిష్తీయుల మీద ఓటమి కలిగింది, ఫిలిష్తీయుల మీద నిలవలేక పారిపోతున్నారు ఇశ్రాయేలీలు. ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పటికే 20 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మందసం శత్రువుల చేతిలో పట్టబడింది. వీళ్ళకి ఏ మాత్రం నెమ్మది లేదు. యుద్ధానికి వెళుతున్నారు కానీ అపజయం కలుగుతుంది. వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, కానీ వీళ్ళకి అపజయం కలుగుతుంది. కారణం ఏంటంటే వీళ్ళు గమనించుకున్నారు మొత్తానికి దైవజనుడుగా అప్పుడే ఉన్నటువంటి సమూయేలు గారి దగ్గరికి వెళ్ళారు. సమూయేలు గారి దగ్గరికి వెళ్ళగానే సమూయేలు చెప్తున్నాడు. చూడండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయము 3-4 వాక్యాలు చదవండి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఎట్లా అన్నాడు? మీరు పూర్ణ హృదయంతో యెహోవా యొద్ద మళ్ళుకొనండి. ఏంటంటే అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి, విడిచిపెట్టేయాలిక. మీరు తెలియనప్పుడు అనుసరించారు, తెలియనప్పుడు ఆరాధించారు. అన్య దేవతలు, అష్టారోతు దేవతలు అంటే శరీర సంబంధమైనటువంటి ఆశ, ఆలోచన, శరీర సంబంధమైన కోరికలు, భూ సంబంధమైనటువంటి సంపాదన, ఏదో సంపాదించాలనే వ్యామోహం. విగ్రహ సంబంధమైన దాని గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. అన్య దేవతలు, అష్టారోతు దేవతలు అంటే ఏమనయ్యా ఇశ్రాయేలీలు అంటే శరీర సంబంధమైన ఆశలు, దేవుని నిబంధనను మీరిపోయినటువంటి అక్కడ వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడతా ఉంది. దేవునికి వ్యతిరేకమైనటువంటి నడవడిక వాళ్ళలో కనపడతా ఉంది. అందుకనే సమూయేలు అంటున్నాడు, ఇశ్రాయేలీలారా మీరు అపజయం కలుగుతుందని మీరు నా యొద్దకు వచ్చారు, మంచిదే. మీరు చేయవలసింది ఏంటంటే మీ